ఈస్టర్ రోజున వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్దరిల్లింది. ఈస్టర్ను పురస్కరించుకుని చర్చిలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో దుండగులు బాంబు దాడులతో రెచ్చిపోయారు. 3 చర్చిలపై దాడులకు తెగబడ్డారు. నగరంలోని 3 5 స్టార్ హోటళ్లపైన బాంబులు విసిరారు. ఈ వరుస దాడుల్లో 49 మంది మృతి చెందారు. దాదాపు 500 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. బాంబు పేలుళ్ల కారణంగా కొలంబో కొచ్చు చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చి, కతువా పితియాలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి పైకప్పులు ఊడిపడ్డాయి. జనం కూర్చిన బల్లలు కకావికలమయ్యాయి. ఒక్కసారిగా జరిగిన దుర్ఘటనతో కొలంబోలో భయానక వాతావరణం ఏర్పడింది. చనిపోయిన వారి బంధువులు, క్షతగాత్రుల రోదనలతో పెను విషాదం అలుముకుంది. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు పేలుళ్ల వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈస్టర్ రోజున వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్దరిల్లింది. ఈస్టర్ను పురస్కరించుకుని చర్చిలో ప్రార్థన జరుగుతున్న సమయంలో దుండగులు బాంబు దాడులతో రెచ్చిపోయారు. 3 చర్చిలపై దాడులకు తెగబడ్డారు. అలాగే నగరంలోని 3 5 స్టార్ హోటళ్లపైన బాంబులు విసిరారు. ఈ వరుస దాడుల్లో 49 మంది మృతి చెందారు. శక్తివంతమైన బాంబు పేలుళ్ల ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 500 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. ఒక్కసారిగా జరిగిన దుర్ఘటనతో కొలంబోలో భయానక వాతావరణం ఏర్పడింది. చనిపోయిన వారి బంధువులు, క్షతగాత్రుల రోదనలతో పెను విషాదం అలుముకుంది. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు పేలుళ్ల వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. සිදු ස්ථානයට පැමිණ ඇති බවට වාර්තා වනවා. బాంబు పేలుళ్ల కారణంగా కొలంబో కొచ్చు చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చి, నెగోబాలోని కతువా పితియాలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికాలవ ప్రాంతంలోని మరో చర్చి పైకప్పులు నేలకొన్నాయి. జనం కూర్చిన బల్లలు కకావికలమయ్యాయి. శాంగ్రిలా, కింగ్స్బరీ హోటళ్ల వద్ద కూడా బాంబులు పేరినట్లు అధికారులు తెలిపారు. ఈస్టర్ రోజున వరుస బాంబు దాడులతో శ్రీలంక దద్దరిల్లింది. ఈస్టర్ను పురస్కరించుకుని చర్చిలో ప్రార్థన జరుగుతున్న సమయంలో దుండగులు బాంబు దాడులతో రెచ్చిపోయారు. 3 చర్చిలపై దాడులకు తెగబడ్డారు. అలాగే నగరంలోని 3 5 స్టార్ హోటళ్లపైన బాంబులు విసిరారు. ఈ వరుస దాడుల్లో 49 మంది మృతి చెందారు. శక్తివంతమైన బాంబు పేలుళ్ల ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ దుర్ఘటనలో దాదాపు 500 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటిన సమీప ఆసుపత్రులకు తరలించారు. ఒక్కసారిగా జరిగిన దుర్ఘటనతో కొలంబోలో భయానక వాతావరణం ఏర్పడింది. చనిపోయిన వారి బంధువులు, క్షతగాత్రుల రోదనలతో పెను విషాదం అలుముకుంది. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు పేలుళ్ల వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాంబు పేలుళ్ల కారణంగా కొలంబో కొచ్చు చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చి, నెగోబాలోని కతువా పితియాలోని సెయింట్ సెబాస్టియన్ చర్చి, బట్టికాలవ ప్రాంతంలోని మరో చర్చి పైకప్పులు నేలకొలాయి. జనం కూర్చిన బల్లలు కకావికలమయ్యాయి. శాంగ్రిలా, కింగ్స్బరీ హోటళ్ల వద్ద కూడా బాంబులు పేలినట్లు అధికారులు తెలిపారు.
శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లను విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తీవ్రంగా ఖండించారు. పరిస్థితిపై కొలంబోలోని భారత హై కమిషనర్తో మాట్లాడారు. అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. పేలుళ్ల వివరాలను హై కమిషనర్ సుష్మా స్వరాజ్కు వివరించారు. బాంబు పేలుళ్లలో ప్రజలు మరణించడం పట్ల సుష్మా ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమాయక ప్రజలను ముష్కర మూకలు లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఆగ్రహం వెలిబుచ్చారు.